హాయ్ ఫుడీస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేద్దామో చూసేద్దాం రండి. దానికి కావాల్సింది ఒక కాలీఫ్లవర్. దాన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టి ఆ వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు వేసేయాలన్నమాట. దాంట్లో చిన్న చిన్న పురుగులు లాంటివి, చిన్న చిన్న కీటకాలు లాంటివి ఉన్నా ఆ వేడి నీళ్ళు పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు దానికి కావాల్సినవి ఒక 2 టమాటా, 2 ఉల్లిపాయలు, అంటే కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టాం కదా, కడాయి వేడవుతుంది. దీనికి ఒక స్పూను గసగసాలు మనం కొంచెం పేస్ట్గా చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ గసగసాలు పేస్ట్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టాం. కడాయి వేడయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేసాం కదా కాలీఫ్లవర్, దాన్ని ఆ వేడి నీళ్ళ నుండి తీసేయాలి. వార్చేసి పైన తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆయిల్ వేడయింది. ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని దాంట్లో వేసేయాలి. వేసేసి కాసేపు వేగనిద్దాం. కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు మనము టమాటాలు తీసుకున్నాం కదా కట్ చేసినవి, ఆ టమాటాలని దాంట్లో వేసేద్దాం. టమాటాలు, కరివేపాకు ఇదంతా దాంట్లో వేసేసి బాగా టమాటాలు మగ్గేదాకా అలాగ ఆయిల్లో ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు మనకి కాలీఫ్లవర్కి ఎంత సాల్ట్ కావాలి అంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. నేను ఒక 3/4 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అది ఇప్పుడు మనకి టమాటా ముక్కలు అలాగా మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసేద్దాం. ఎందుకంటే మనము దీనికి కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తర్వాత ఒక 1/4 స్పూను పసుపు, 1/4 స్పూను గరం మసాలా వేసి ఇవన్నీ ఆయిల్లో అలాగ వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఆ వేగిన తర్వాత మనం గసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ గసగసాల పేస్ట్ కూడా దాంట్లో వేసేయాలి. వేసేసి అదంతా మసాలా అంతా ఉడికేదాకా కాసేపు వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. వేగింది. ఇప్పుడు మసాలా అంతా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కాలీఫ్లవర్ మనం వాటర్లో వేసి తీసుకుంటున్నాం కదా, దాన్ని ఇప్పుడు దాంట్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకొని ఇప్పుడు కాలీఫ్లవర్ ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. అప్పుడప్పుడు మధ్యలో 1-2 సార్లు అలా కదుపుకోవాలి. కదుపుకొని తర్వాత ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు 90% ఉడికి ఇంకా 10% ఉడకాలి అనుకునే టైంలో ఏం చేయాలంటే మనం మూత తీసేయాలి. మూత తీసేసి ఆయిల్లోనే అలాగ వేగనివ్వాలన్నమాట. ఇంతసేపు ఆవిరిలో వేగింది, ఇప్పుడు ఆయిల్లో వేగనివ్వాలి. అంతేనండి. ఒక్క 10 నిమిషాలు పోయాక ఉడికిపోయింది. అంతే, కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. టేస్టీగా ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. మీరు కూడా టేస్ట్ చూడండి, ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చూడండి.